హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. పిఠాపురంలో వర్మ గారి స్టైల్ ఆఫ్ రాజకీయం స్టార్ట్ చేశారంట. మొన్న మీటింగ్ లో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత అప్పుడు కొద్దిగా ఆలోచిస్తూ ఎందుకులే అని ఆగినటువంటి వర్మ గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో తన సత్తా ఏంటో చాటడానికి ముందుకొస్తూ ఉన్నాడంట. దానికే కేడర్ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఎన్ని విధాలంటే అన్ని విధాల ప్రయత్నిస్తున్నారంట. అయితే అందరూ చెప్తుంది ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు తెలియదు, అతను ఎవరో కూడా మాకు తెలియదు. వర్మ గారు చెప్పడం వల్లే ఆయనకి మేము ఓట్లేసాము. అటువంటి వర్మ గారినే పక్కన పెడుతున్నారా అంటూ అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా పిఠాపురంలో అటు జన సైనికులు ఇటు వర్మ గ్యాంగ్ మధ్యలో గట్టిగానే వారు జరిగినట్టు తెలుస్తుంది. ఏంటి ఆ వారు, ఎందుకు జరిగిందన్న విషయాలు మనం ఆలోచించినట్లయితే ఇందుట్లో ఒకటి మాత్రం వాస్తవం. వర్మ గారు అయితే చిర్రెత్తున్నారబ్బా. ఎందుకు మనోడు చేసిన వ్యాఖ్యలకి కింద నుంచి పైదాకా ఒక రేంజ్ లో మండిపోయి ఉన్నారు. అటువంటి వ్యాఖ్యలు చేసింది నాగబాబు గారు. ఇక్కడ కేవలం గెలిచింది పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా వల్లే కానీ వర్మది ఏమీ లేదంటూ ఆయన మాట్లాడిన మాటలు ఒక రేంజ్ లో బయట ఉన్న వాళ్ళకే చిరెత్తిస్తుంటే లోపలేముంది అంటారా? కరెక్టే. సో ఆ విధంగా ఈరోజు ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి లోకల్ లీడర్స్ చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వర్మ గారిని ఎందుకు పిలవలేదని అడిగారంట. దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో వర్మ గారిని పిలవకుండా ఏంద్రా మీరు పీకేదంటూ వాళ్ళిద్దరి మధ్యలో వాదం చెలరేగింది. ఆ తర్వాత ఒకరు తోపులాట జరిగింది. ఇటు పిఠాపురం నియోజకవర్గంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ ఒక న్యూస్ అనేది టెలికాస్ట్ అవుతుంది. చందుర్తిలోని వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ కంపల్సరిగా జరుగుతుంది. జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ను అడ్డుకున్న వర్మ వర్గీకులు, నువ్వేంది ఓపెన్ చేసేది, ఇక్కడ ఏదైనా ఓపెన్ చేయాలంటే వర్మనే అనే విధంగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారంట. మాజీ ఎమ్మెల్యే వర్మని ఎందుకు పిలవలేదురా అంటూ అడిగి వారి మధ్యలో కొట్లాట్ల జరిగి ఇరు పార్టీల కార్యకర్తలు వాగ్వివాదం దిగి నెట్టుకుంటూ తోచుకుంటూ ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి సోదర అన్యోన్య భావాన్ని తెలిపినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే వర్మ వర్గీయులు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. దొరికినోని దొరికినట్టు కడిగేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. దీనికి వర్మ గారి పూర్తి సహకారం అందిస్తున్నట్టు, లోకల్ గా ఏం జరగానంటే కేర్ ఆఫ్ వర్మ అనే విధంగా ఇప్పుడు మీటింగ్ లో ఎవరైతే అనుచితంగా వాగారో వారి నోటితోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ వర్గీయులు, లోకల్ నాయకులు, వర్మ అనుచరులు చెప్తూ ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో వర్మ గ్రిప్పులోకి తెచ్చుకుంటున్నాడేమో పిఠాపురాన్ని. పాపం పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ ఎక్కడ పోటీ చేయాలో అంటూ అందరు జన సైనికులు మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా మాట్లాడుకుంటున్నారు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? నిజంగా పిఠాపురంలో వర్మ కనుక రివర్స్ అయితే మళ్ళీ వర్మ అక్కడ ఫామ్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయగలడా, లేదంటే కొత్త ప్లేస్ వెతుక్కుంటాడా? ఈ విషయాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.